మూడో ప్రపంచ యుద్ధం అవుతుందా? నథింగ్. కానీ పెను యుద్ధం వైపుకి దారితీస్తుంది. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం కావాలంటే ఇరాన్ వెంట కొన్ని దేశాలు ఉండాలి, ఒక కూటమి ఉండాలి. లైక్ ఒకటో ప్రపంచ యుద్ధమైనా రెండో ప్రపంచ యుద్ధమైనా కూటములు, అటొక కూటమి ఇటొక కూటమి, ఈ కూటమి ఆ కూటమి మీద దాడులు చేసుకున్నాయి. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లా కాదు. ఇరాన్ ఒంటరిదే, దానికి మద్దతు ఉంది, రష్యా చైనా మద్దతు. కావాలంటే ఆయుధాలు అమ్ముతారు యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే సలహాలు ఇస్తారు, టెక్నికల్ సాయం చేస్తారు. కానీ ప్రత్యక్ష యుద్ధంలో దిగడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడి, ఇజ్రాయెల్కి తోడుగా అమెరికా చేస్తున్న దాడి అన్నటువంటిది మూడో ప్రపంచ యుద్ధం వైపుకి దారి తీయదు. కానీ ఇరాన్ కనుక అమెరికా మీద అటాక్ చేస్తే ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ మీదనే దాడులు చేస్తుంది. అలా కాకుండా అమెరికన్ స్థావరాలు అటు ఇరాక్లో ఉన్నాయి, అదే సందర్భంలో ఆ కువైట్ దగ్గర పేరేంటి ఖతార్ దగ్గర ఉన్నాయి. ఇలాంటి అణుస్థావరాల మీద కనుక దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అమెరికాకి సంబంధించిన స్థావరాల మీద దాడి చేస్తే అమెరికా పూర్తి యుద్ధంలోకి దిగుతుంది. అమెరికా పూర్తి యుద్ధంలోకి దిగిందంటే అమెరికాకి తోడుగా అన్ని యూరోప్ యూనియన్ దేశాలు రాకపోవచ్చు, కానీ వాళ్ళు చందాలు వేసుకున్నట్టుగా తలకు ఒక్కొక్క 2 యుద్ధ విమానాలు పంపించడం ఇట్లాంటివి చేస్తారు. లేదంటే ఓ 10-15 దేశాలు అయితే ఖచ్చితంగా యుద్ధంలోకి దిగుతాయి. అదే జరిగిందంటే అన్ని కలిసి ఒక్కసారి ఇరాన్ని దెబ్బతీయడం స్టార్ట్ చేస్తే ఇరాక్ పరిస్థితి ఏమైందో ఇరాన్ పరిస్థితి అట్లాగే అవుతుంది. మరి ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.